శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసశ్చీతాం శుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీ. సమర విజయ కోటి సాధకానందధాటి మృదుగుణ గణమణిపేటి ముఖ్య కాదంభవాటి మునినుత పరిపాటి మోహితా జాండకోటి పరమశివ వధూటి పాతు మాం కామకోటి. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. ఈ సంవత్సరం తులారాశి వారికి రాజకీయంలో ఎలా ఉండబోతుంది, వారి ఫలితాలు వివరించండి. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఉగాది నుంచి ఉగాది వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దాదాపు ఈ రాశి వారికి ప్రతి ఒక్కళ్ళు కూడా అతి కంగారు పడేటువంటి రాశులలో ఇదొక రాశి. దూకుడు ఎక్కువ, అనుకునేటడు వీళ్ళకి పనులు అయిపోవాలి, అవతల వాళ్ళంతా మంచి మాత్రమే చెప్పాలి, చెడు చెప్తే మాత్రం భరించలేము అనే భావన కలిగినటువంటి రాశుల వారు వీరు. అలానే అవతల వాళ్ళు డబ్బా కొడితే పడేవాళ్ళు కారు వీళ్ళు, కానీ వీరికి మంచి మాత్రమే వినబడాలి, మొత్తం అంత జాతకం బాగుందని చెప్పాలి వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళు సంతుష్టులు అవుతారు. ఎందుకంటే గత నేను 10 సంవత్సరాలుగా పరిశీలన చేస్తున్నటువంటి రాశులలో ఈ అసౌకర్యంగా అసంతృప్తి ఉన్న రాశులలో వీరొకరు కూడా కనపడుతున్నారు నాకు. అలా అని చెప్పేసి తులారాశి ఎలా ఉంటారా, ఉండరండి. సమాన స్థాయి, ధీటుగా ఉంటారు, దేనికైనా గంభీరంగా ఉంటారు, మంచి మనస్తత్వం, దయాగుణం, న్యాయగుణం, ధర్మగుణం ఎక్కువగా ఉంటుంది. ఏ పనైనా శ్రద్ధతో చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. కాదు మొండివాళ్ళు, ప్రతి దాంట్లో నేను అనుకున్నది జరగాలన్నటువంటి భావన కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు జడ్జి టైప్ కదా, జడ్జిమెంట్ టైప్ వీళ్ళు, అంటే న్యాయమూర్తులు లాంటి వాళ్ళు వీరు. కాబట్టి ఏదైనా సరే 1కి 10 సార్లు పరికించి పరిశోధించి పరిశీలించి దాని విషయం తెలుసుకునేదాకా వీడు ఆగరు వీళ్ళు. సో తెలుసుకున్న తర్వాతనే ఇది ఇది మంచి చెడు చెప్తారు. సరే, ప్రస్తుతాంశంలో వీరికి ఆదాయ వ్యయాలను కూడా, అంటే దాదాపుగా ఆదాయం చాలా తక్కువ ఉన్నట్టుంది, ఖర్చు కూడా 8గా ఉన్నట్టుంది, గౌరవం కూడా తక్కువ ఉంది, అవమానం ఎక్కువ ఉంది. ఎప్పుడు కూడా ఇంతే, తులారాశి ఎప్పుడు ఇంతే ఉంటుంది అనుకునే వాళ్ళు వెంటనే మీరు బాధపడుతూ భయపడుతూ నష్టపోతూ ఉంటూ ఉంటారు. కానీ ఆత్మాభిమానంతో జరిగినటువంటి అవమానాన్ని గౌరవంగా మార్చుకునే శక్తి ఈ సంవత్సరంలో మీకు ఉంది. కారణం ఏంటంటే వేద గోచారంలో ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు గురుడు పాపి అయినా శని రాహుకేతుల యొక్క శుభత్వం వల్ల ఎవరైతే అనుమానించారో అవమానించారో వారి నుంచి గౌరవాన్ని, ప్రేమని, అభిమానాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఈ గోచార ఫలితాలు చూసినప్పుడు, అంటే గోచారంలో క్యాలిక్యులేషన్లో చూసినప్పుడు, గోచారంలో సప్తమ లోహమూర్తి అయినటువంటి వాడు గురుడు 29/4/24 వరకు ఉంటాడు. అంటే రేపు వచ్చేటువంటి 29/4/24 వరకు ఉండి తదుపరి అష్టమంలోకి వెళ్తాడు. అక్కడ కూడా లోహమూర్తిగా ఉంటాడు. ఈ లోహమూర్తి సంచారం చాలా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటుంది. శని సంవత్సరం మొత్తం కూడా 5వ స్థానంలో రజతమూర్తిగా ఉండడం, రాహుకేతువులు, రాహు గారు మీ జన్మరాశి నుంచి 6వ స్థానంలోను, అలాగే కేతువు గారు 12వ ఇంట ఉంటారు. కాబట్టి వీరు కూడా లోహమూర్తులుగానే ఉంటారు. అందువలన ఈ సంవత్సరంలో మీకు కనీసం గురుడు మాత్రమే కొద్దిగా శుభాన్ని కలిగిస్తున్నాడు. అందులో శని కొంత పంచమ స్థానం ఉన్నాడు కాబట్టి బుద్ధి వికాసము చేత, అంటే శని ఒక రకమైనటువంటి బుద్ధిని, ధనాన్ని కలిగిస్తే మాత్రం విపరీతంగా ఇస్తాడు. ఇక్కడ శని మీకు పంచమ స్థానం ఉండడం వల్ల, బుద్ధి అనుకూలంగా ఉండడం వల్ల కొంతవరకు ఉపశమనము పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ జన్మజాతకంలో ఫలితాలు వేరుగా ఉండవచ్చు. జనజాతకంలో, మీ జన్మజాతకంలో తులారాశి వారికి భాగ్యాధిపైనటువంటి దశ జరుగుతున్న, పంచమాధిపతి దశాంతర దశ జరుగుతున్న విజయము, అత్యుత్తమైనటువంటి శుభయోగాలు పొందుకుంటారు. బట్ గోచార వేద గోచారంలో మాత్రం మీకు కొంత నెగిటివ్ ఫలితాలే కనబడుతున్నాయి. అలా అని చెప్పేసి మొత్తం నెగిటివ్ ఉందా, లేదండి. మేలో బాగుంది, జూలైలో బాగుంది, అక్టోబర్లో బాగుంది, డిసెంబర్లో బాగుంది. అంటే మళ్ళీ మాస ఫలితాలకు వచ్చేసరికి మీరు జూలైలో బాగుందన్నారు, మాకు జూన్లోనే బాగుంది, సెప్టెంబర్లో అన్నారు, మాకు అక్టోబర్లోనే బాగుంది. అంటే అలా మీరు
అనే అవకాశం ఉంటుంది. ఆయా మాసాల్లో ఆయా లగ్నాన్ని బట్టి ఆయా కుజగురుల యొక్క సంయోగం, బుధగురుల యొక్క సంయోగం కానీ, బుధ శుక్రుల యొక్క సంయోగం కానీ పొందినప్పుడు ఒక రాశిలో 3 గ్రహాలు కలిసినప్పుడు మంచి చెడుల పర్యవేక్షణ, ఆ పరిస్థితి చెప్పేటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతానికి గోచారంలో ఓవరాల్గా ఈ రాశుల వారికి ఎలా ఉంటుంది అని అడిగితే చెప్పాం కదా, అవమాన భారం ఎక్కువ, గౌరవం తక్కువ, ఖర్చు ఎక్కువ, ఆదాయం తక్కువ. అలానే బద్ధకిష్టుల కారు, కానీ సంపాదించింది దుర్వ్యసనాలకి, దుష్టులకి ఖర్చు పెట్టే అవకాశం, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడం. ఒక దగ్గర పొలం కొంటారు, అది అప్పటికే రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది, తెలుసుకోరు. తొందరపాటుతనంతో ఆ కొన్న పొలాన్ని, అంటే ఒకడికి రిజిస్ట్రేషన్ పొలాన్ని, ఒకటి కాదు 2కి రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఆల్రెడీ అది మీరు 3వ వాళ్ళు, మీరు వెళ్ళి ఆ పొలం కొంటారు, రిజిస్ట్రేషన్ అవుతుంది మీకు. ఎందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పలానా డాక్యుమెంట్స్ పలానే కాబట్టి రిజిస్ట్రేషన్ చేస్తాడు. మరి రిజిస్టర్లో ఏం చేస్తే అర్థం కాదు, ఆధార్ కార్డు తీసుకుంటారు, పాన్ కార్డు తీసుకుంటారు, మళ్ళీ తీసుకున్నప్పుడు మరి లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుంటారుగా. అయినా సరే దాని మీద డాక్యుమెంట్ నెంబర్ పెట్టుకున్నా సరే 3 సార్లు 30 రిజిస్ట్రేషన్ చేస్తారు. అంటే అక్కడ కూడా లంచగొండు అవతారులు, అంటే లంచగొండు గాడిదలు అని అర్థం. అక్కడ ఆ గాడిదలు కూడా తెలిసినా సరే మరి రిజిస్ట్రేషన్ చేస్తారు. కొట్టుకు చావాలి మనం. మళ్ళీ ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నీ కొడుక్కి పిల్లలు పుట్టేంత వరకు అది కొట్టుకు చావాలి. కాబట్టి అటువంటి స్థితి కలుగుతుంది కనుక పనికి రానటువంటి వస్తువులు, ఆలోచన లేనటువంటి పొలము స్థలము కొనుగోలు చేయడం, ఇతరుల యొక్క సలహా లేకుండా గొప్ప గొప్ప పనులకు పూనుకోవడం, తల్లిదండ్రుల యొక్క అనుమతి కానీ వాళ్ళ యొక్క పద్ధతి కానీ అవలంబించకుండా ముందడుగు వేయడం, ప్రేమ కలాపాలు మునిగి తేలడం, అమ్మాయిలు ఇంకా ఘోరమైనటువంటి ప్రభావంలో వెళ్ళడం, అనవసరమైనటువంటి జుగుప్సాకరమైన ఫోటోలు వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం. ఏమండి కొంత బాగుందంటారు, మళ్ళీ వెంటనే బాగాలేదంటారు, చెప్పే ఫలితాలని నెగిటివ్ చెప్తున్నారు అంటే ఇక్కడికే వస్తున్నా నేను. రేపు మళ్ళీ జూలై నుంచి తప్పకుండా మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు, ఆస్తిపాతులు కొనుగోలు చేయవచ్చు, అమ్మకము కొనుగోళ్ల లాభాలు పొందుకోవచ్చు, వాహన సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, పట్టుదలతో మీ ప్రయత్నాన్ని పూర్తి చేసుకునవచ్చు, అప్పుల బాధల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది, ఖర్చులను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. ఒక మంచి ధోరణితో ఉత్తమ స్థాయి వ్యక్తులతో మీరు ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. తప్పకుండా దానిలో అనుకూలత ఉంటుంది. చెడ్డవారికి దూరంగా జరిగే అవకాశం ఉంటుంది. చెడు అలవాట్లకి మీకు మీరే దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో కానీ, ప్రమోషన్ కోసం రాయబోతున్న పరీక్షల్లో కానీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. బట్ రేపు రాబోయేటువంటి అంటే 2024 మార్చిలో లేదా ఏప్రిల్ రాబోయే పరీక్షల్లో మాత్రం అధిక శ్రమ. ఎందుకంటే 29/4/24 వరకు గురుబలం తక్కువగా ఉంది కదా, తక్కువ ఏంటి అసలు బాగాలేదు కదా. కాబట్టి ఈ సమయంలో మీరు రాసే పరీక్షల్లో కఠినమైనటువంటి సవాళ్ళు ఉంటాయి. పద్ధతి ఎక్కువగా మీరు శ్రద్ధ పెట్టాలి, పద్ధతిగా ఉండాలి, పెద్దల మాట వినాలి, జన్మజాతకాన్ని చూసుకొని దానికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. జన్మజాతకంలో బలం బాగుందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఉత్తమ స్థాయి విద్యావంతులయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది, ఇందులో సందేహం లేదు. కానీ అధిక శ్రమ ఎక్కువ కనబడుతుంది కాబట్టి జాగ్రత్త. అలాగే ఉద్యోగం లేని వారికి, అంటే అసలు ఉద్యోగం లేని వారికి మాత్రం కొద్దిగా నిరీక్షణ తప్పదు. వచ్చే సెప్టెంబర్ వరకు మీరు అంటే ఆల్మోస్ట్ నవంబర్ వరకు కొత్త ఉద్యోగ ప్రయత్నంలో, అంటే ఉద్యోగమే లేని వాళ్ళకి కొత్త ఉద్యోగం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఖాళీ కూర్చొని కూర్చుంటాం, ఇంట్లో తిండి కావాలిగా, పిల్లలకి భోజనం పెట్టాలిగా, అలాంటప్పుడు ఖాళీ కూర్చుంటాం, ఉద్యోగం లేదంటే ఏం చేస్తాం? అప్పుడు ఏదో ఒక ఉద్యోగం, ఏదన్నా చిన్న ఉద్యోగం, నెలకు 10,000 రూపాయల ఉద్యోగమో, 5,000 రూపాయల ఉద్యోగమో, సెక్యూరిటీ కార్డు ఉద్యోగమో సంపాదించుకొని ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది. కానీ మీ స్థాయికి దగ్గర ఉద్యోగం కోసం మాత్రం మీరు నవంబర్ దాకా వెయిట్ చేయక తప్పదు. ప్రమోషన్ కోసం ఇతరత్ర విషయాలు కూడా మీరు ఎదుర్చో తప్పదు. కానీ బదిలీలు కానీ, ప్రమోషన్ కానీ, ఇంక్రిమెంట్ కానీ తప్పకుండా ఈ యొక్క సంవత్సరంలోనే అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునే అవకాశం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, హైక్ కానీ ధనప్రాప్తి పొందవచ్చు. అలాగే నూతన గృహయోగాన్ని, స్థలయోగాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబ సౌఖ్యత బాగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి బాగా ఉంటుంది. సోదరులతో సఖ్యత ఉంటుంది. కుటుంబ తగాద నుంచి ముక్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకోగలిగేటువంటి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. మిత్రుల సహకారం బాగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే నిమిత్తమై మీరు మిత్రుల సహకారాన్ని, సోదరుల సహకారాన్ని, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, తప్పక లాభం ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాలు నష్టాన్ని కలిగిస్తాయి. కానీ పెద్దలు అంగీకరించిన వివాహాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు మీకు అత్యంత శుభాన్ని, అనుకూలతని, లాభాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన కూడా మీకు లాభం ఉంటుంది. అలాగే
తీర్థయాత్ర సేవన ఉంటుంది, విదేశీ ప్రయాణం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్టం చెప్పబడుతోంది. ఇక ఇక్కడ వ్యాపార విషయంలో చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం చేసేవారు కానీ అలాగే ఇవి తయారు చేసేవారికి కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభాలు ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ కలిసి వచ్చే అదృష్టయోగం. అలాగే ఆటోమొబైల్ వ్యాపారంలో ముఖ్యంగా వ్యాపార విస్తరణ కానివ్వండి, లేదా వ్యాపారంలో విదేశాలకు కూడా విస్తరించే విషయం కానివ్వండి, లేదా భాగస్వామితో కలవాలన్నటువంటి భాగస్వామిని చేర్చుకోవాలన్న విషయంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే శుభయం చెప్పబడుతోంది. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు జరపలం కనబడుతున్నాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా శుభకరంగా ఉంటుంది. అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభవంతంగా ఉంటుంది. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ముఖ్యంగా వీరికి సోదరుల, మిత్రుల సహకారం అద్భుతంగా ఉంటుంది. బట్ ఏదేమైనా నవంబర్ తర్వాతనే మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు తప్ప ఈ లోపల మీకు అటువంటి శుభయోగం మేలో కొంతవరకు ఉపశమనం పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనా ఆధ్యాత్మిక చింతన ద్వారానే శుభకరం, మంగళప్రదమైనటువంటి ఆనంద యోగాలు పొందుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అనుకూలవంతమైన శుభపరిణామాలు ఉన్నాయి. అయితే జూన్ నెలలో లేదా జూలై నెలలో వీరు పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సింది. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో తప్పుడు వ్యక్తులందరూ కూడా కొంతమంది కంప్లైంట్ చేయడం వల్ల మీరు పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిగా చెప్పబడుతుంది. ఏదేమైనా ఈ రాశివారు కొంత అసౌకర్యానికి గురే అవకాశాలు, రాజకీయ రంగంలో మీకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే మిమ్మల్ని అధికారులు కానీ ఉద్యోగస్తులు కానీ ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. రాజకీయ రంగంలో మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని తపన, ఒక పార్టీలో ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఏదో కారణం చేత తొలగించాలన్నటువంటి తపన, మీ ఎదుగుదలని తట్టుకోలేనటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం మీద ఎక్కువ పనిచేస్తుంది. తప్పకుండా రాజకీయంలోంచి వైదొలగాల్సి వస్తుంది. మంత్రి పదవిని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే సూచనలు మాత్రం కనబడుతున్నాయి. బట్ నవంబర్ తర్వాత అంటే డిసెంబర్ నుంచి మీకు కొంత రాజకీయ రంగంలో అనుకూలత. అలాగే ఆల్రెడీ స్వామి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి 2024లోనే మార్చ్, ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి వాటి గురించి ఏమిటి, దాంట్లో నేను జాయిన్ అవ్వచ్చా అని అడిగితే ఈ యొక్క ఎన్నికలలో మీకు ఈ రాశి వారికి ఏదన్నా అంటే మీకు బీఫారం రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు బీఫారం రావడానికే మీరు హోమాదులు చేసుకోవాలి. 9 గ్రహాలకి జపాలు చేయించుకోవాలి మీరు. ఎందుకంటే ఈ హోమాలు చేయించుకుంటే బీఫారం వస్తుంది. బీఫారం వచ్చిన తర్వాత మీరు నవచండీ యాగము, శతచండీ యాగము చేయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా మీకు అనుకూల శుభ ఫలితాలు ఏర్పడే యోగం కనబడుతోంది. ఏదేమైనా ఈ రాశి వారికి కాస్త నవంబర్ వరకు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఆధ్యాత్మికతలో భగవద్గీత పాలన చేసుకుంటూ వస్త్రదానము, క్షీరదానం అంటే పాలు దానం చేసుకుంటూ ఉంటే మీకు చాలా శుభకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ప్రశాంతత అయినటువంటి కాలం ఎక్కువ కనబడుతోంది. రైతులందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అలాగే ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి చాలా నష్టకరం కనబడుతోంది. అంటే అవమానాల భారం తప్పకపోవచ్చు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా పశుపక్షాదులకి అనారోగ్య సూచన, వ్యాపారంలో దెబ్బతినే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన స్థితిగా చెప్పవచ్చును. తొందరపాటుతనాన్ని వదులుకొని పట్టుదలతో కార్యసిద్ధి పొందుకునే ప్రయత్నం చేయాలి. నవంబర్ నుంచి మీకు అంటే డిసెంబర్ నుంచి మాత్రమే మీకు చాలా చాలా శుభకరమైన, సుఖవంతమైన, ఆనందకరమైన కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, అలాగే విడిపోదామనుకునే దంపతులు కూడా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే సూచనలు, ఇలా యజ్ఞయాగాది క్రతువులు చేయడం లాంటి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు ఆనందకరమైన అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.